ఒక అబ్బాయి లవ్లో పడితే అది వాడికన్నా ముందు మీకే తెలుస్తుంది. ఏంటంటే ఇలా చూస్తుంది? వీడిని లవ్ చేయమని నేను ఫోర్స్ చేయను, కానీ ఈ రోజు చీ కొట్టినా ఏదో రోజు లవ్ చేస్తామని వాడి నమ్మకం. ఆ సిన్సియరిటీ నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకున్నావా? ఇదేదో తేడాగా ఉందా? ఒక అమ్మాయిని లవ్ చేసి మిస్ అయితే ఆ బాధని బియర్ బాటిల్కి చెప్పుకునే స్టేజ్లో ఉన్నారు మా అబ్బాయిలు. అవును. దయచేసి అలాంటి సిచ్యువేషన్ వీడికి రానివ్వకు. ఎవరైనా రోజుకి 8 గంటలే జాబ్ చేస్తారు, కానీ వీడు 24 గంటలు జాబ్ చేస్తున్నాడు. నేనేం జాబ్ చేశాను రా? అదే నీ లవర్ జాబ్. అవును, చేస్తున్నాను. చూడు జానకి, వీడి ప్రేమను అర్థం చేసుకో. నీ ప్రేమను వీడికి ఇవ్వు. ప్రేమను నువ్వు ఎంత ప్రేమించావో అంతకని ఎక్కువ ప్రేమించి నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. అవును, చూసుకుంటా. లవ్ చేసి లైఫ్ ఇస్తావో, నో చెప్పి నొప్పిస్తావో నీ ఇష్టం. వదరా. హలో ఏంటి, ఇదంతా నేనే చేశానండి, నన్ను చూడండి. హలో హలో, రేయ్, పోయి చూడలేదండి. పద. డైలాగ్ బాగా చెప్పారా? అది మనం సినిమాలో డైలాగ్ రా. అవునా? హలో, డస్ట్బిన్ లో చెత్త డైనింగ్ టేబుల్ మీదకి వచ్చిందేంటి? లవ్ ప్రపోజల్ అనుకున్నా. బాబు మున్సిపాలిటీలో పనిచేస్తాడా? లేదే, 6 నెలలు నా వెనక తిరిగి ఇవన్నీ కలెక్ట్ చేశాడంట. పాపం. వాడి బొంద అరగంట క్రితం ఏరుకొచ్చి నీ ముందు బిల్డప్ ఇచ్చి బుట్టలో పడేయడానికి ట్రై చేస్తున్నాడు. చిత్ర చాలా మంచోడే, వాడు నన్ను నిజంగా ప్రేమించాడు. తను నన్ను ఎంత లవ్ చేస్తున్నాడో వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయే. ఓహో, అసలోడు చెప్పలేదన్నమాట. ఏ మీ వాడికి మాటలు రావా? అది కాదే. మరి అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టా తెలుగు డబ్బింగ్ చేయడానికి? లవ్ వీడు చేశాడా వీడి ఫ్రెండ్ చేశాడా? వాడు మాట్లాడలేకపోతుంటే వాళ్ళ ఫ్రెండ్ అర్థమయ్యేలా చెప్పాడే. పిచ్చి మొహమా, వాడు మాక్సిమం నిన్ను పడేయడానికి ట్రై చేస్తున్నాడు. నీ మట్టి బుర్రకు అర్థం కావట్లేదా? ఫ్రాడ్ గాన్ని దింపి చెత్త చూపిస్తే నువ్వు కరిగిపోతావని వాడి స్కెచ్. నువ్వెంతైనా చెప్పు, తను చెప్పిన విధానం నువ్వు వింటే ఖచ్చితంగా లవ్ యూ చెప్తావు, ప్రేమలో కూడా పడతావు. నేనా? లవ్వా? సరే, వాళ్ళిద్దరిని పిలు. వాళ్ళెంత సిన్సియరో నేను చూస్తా. అతను ప్రపోజ్ చేసే విధానం నాకు నచ్చితే నేనే మీ ఇద్దరిని కలుపుతా, లేకపోతే నేనే కట్ చేస్తా. నా మాట వింటావు కదా? సర్లే, వింటాలే. ఎక్కడా? ఒక్క నిమిషం బాబా, నా బంగారు ఫోన్ చేస్తుంది బాబా. బాబా నా గురించి ఇంకో సినిమా డైలాగ్ చెప్పా ప్లీజ్. రేయ్, డెఫినెట్గా ఐ లవ్ యూ చెప్పడానికి ఫోన్ చేసి ఉంటుంది. పండగ చేసుకో. అవునా? అయితే నేను మాట్లాడతా. ఎంజాయ్. అల్లా. హే, నీ ఫ్రెండ్ లవ్ గురించి చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. ఆ మాట తీరు, ఆ ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు ఆడికి ఐ లవ్ యూ చెప్తావా?